చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏం కామెంట్ చేసిన ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు అన్న. మరి మీ చెల్లెనే అన్నది ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసిన చెప్పని. మీ చెల్లెకి లేనుండి రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఆయన వాంగ్మూలలో పెద్ద ఆయనే బ్రాకెట్లో కేసీఆర్ అనే వాంగ్మూలలో రాసి ఉంది. దాన్ని కోర్టులో సబ్మిట్ చేసిన అధికారులు ప్రభుత్వం. మరి రాధాకిషన్ రావుకి ఇస్తావా నోటీస్ ఇస్తావా? ఎవరికి ఇస్తావు నోటీసు? నేనేమంటున్నా అంటే అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కొడుకు కానీ కేసీఆర్ కానీ ఎప్పుడు జైల్లో ఉంటారు. అన్ని తిట్లు తెలంగాణలో తిట్టని బూతు లేదు, మాట్లాడని భాష లేదు, చేయని ఆరోపణలు లేవు, నిరాధార ఆరోపణలు. అట్లా నోటీస్ ఇచ్చుకుంటూ నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైల్లో ఉంటారు. అన్ని నోటీస్ గంతమంది అంతా నోటీస్ ఇస్తాడు. ఎందుకు వారిపోయినావు? ఇప్పుడు నోటీస్ ఇస్తే నేను చట్టపరంగా ఏం చేయాలి నాకు కూడా తెలుసు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, నువ్వు నోటీసుల ద్వారా ఒక రాజకీయ నాయకుడిపై ఉండి ధైర్యంగా ఎదుర్కోలేక నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు. ఏదో ఒక నోటీస్ ఇచ్చి బెదిరించి అట్నే భయపడతానుకుంటే నీ మురుకత్వం. నేను నీ లెక్క అయ్య పేరు చెప్పి రాజకీయ కష్టం కాదు. నేను తెలంగాణ ఉద్యమంలో ఎవరో చేస్తుంటే పోయి మధ్యలో జెండా పెట్టి కంకులు కాల్చే కాడ ఫోటో దిగి, దోశలు వేసే కాడ ఫోటో దిగి, చావటలో పోయి ఫోటో దిగి, మధ్యలో జెండా జేఎస్ఎల్ మీటింగ్ పెట్టి మధ్యలో జెండా పెట్టి రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తిని కాదు. నేను చిన్నప్పటి నుంచి ధర్మము దేశము అన్నటువంటి ఒక ఆలోచనతో, ఒక జాతీయవాద భావజాలంతో, ఒక హిందూ ధర్మరక్షణ కోసం పాటుపడుతూ హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ అనేక ఉద్యమాలు చేసి అనేక కేసులను భరించి అనేక సార్లు జైలుకు పోయి పోలీసుల దెబ్బలు తిని వచ్చినటువంటి వ్యక్తి నేను. మా నాయన పేరు చెప్పో మా తాత పేరు చెప్పో నేను వచ్చిన వ్యక్తి కాదు. నీకు నాకున్న తేడా అది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా. రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు? నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? నేను రెడీ. మా భార్య పిల్లతో సహా కుటుంబ సభ్యులు అందరం వస్తాం. మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీయా చెప్పు. నువ్వు మీ కుటుంబ సభ్యులు మీ నాయనతో కూడా మాట్లాడు. ఒక్కరోజు ఫామ్లోకి బయట రమ్మను. మా కుటుంబానికి సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ విషయం మాకు తెలియదు. అసలు నేను ఒకటే చెప్తున్నా, ఇది సిద్ధమా చెప్పు. బీఆర్ఎస్ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా కానీ కొంచెమన్నా మీకు రోషం ఉంటే అసలు ఆ పార్టీ ఇచ్చిపెట్టి బయట రావడం. మీ అందరి ఫోన్ ట్యాప్ చేసాడు. ఆ లిస్టు పోయి చెప్తే లిస్టు చూస్తే తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లన్నీ ట్యాప్ చేసాడు. అందరి మ్యాక్సిమం మంత్రులవి కూడా. ఇట్లా సిగ్గుంటే దాన్ని ఉండడానికి మీ మీదే నమ్మకం లేదు. నీ కూడా పంపిస్తా అది పంపిస్తా అని చెప్పి ఇవాళ నా ముందట మాట్లాడితే, కాబట్టి అంతా కూడా ఇదంతా అండర్స్టాండింగ్ పాలిటిక్స్ బీఆర్ఎస్ కాంగ్రెస్. ఇవాళ కాళేశ్వరం విషయంలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తాం ఏం అవసరం అంటున్నా. గతంలో కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. మీ మంత్రులందరూ గాయి వేలాడికి పోయి తప్పు జరిగింది, కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడు అని చెప్పారు. దానికి మళ్ళా కమిషన్ వేసారు. కమిషన్ నివేదిక ఇచ్చింది. మీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. దానిలో చర్చించారు.
చర్చించినాక చర్యలు తీసుకోవాలి. మన అసెంబ్లీ ఏంది? మరి విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, మరి దాని విషయంలో ఎందుకు అసెంబ్లీ పెట్టలే మీరు? ఆ రిపోర్ట్ ఏమైంది, రిపోర్ట్ ఏమొచ్చిందో ప్రజలకు చెప్పిరా మీరేమన్నా? దాని మీద చర్చ ఎందుకు జరగలేదు? అయిపోయా, ఢిల్లీ వైపు అసలు ఉంటున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో, విద్యుత్ సంబంధించి ఆ స్కామ్ విషయంలో ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఏమైంది? అసెంబ్లీలో చర్చ ఎందుకు జరుగుతలేదు దాని మీద? బట్ మీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని పక్కా ప్రజలు తిరగబడతారు, ఎదుర్కొంటారు విషయాన్ని గుర్తుంచుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.